సీఎం జగన్ బెయిల్ విషయంలో సీబీఐ కోర్టులో నేడు కీలక తీర్పు వచ్చే అవకాశం ఉందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాగా సీబీఐ కోర్టులో A1గా ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 11 సీబీఐ ఛార్జ్షీట్లలో A1గా ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు తెలిపారు. కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని, ఆయన త్వరగా కేసుల నుంచి బయటపడాలనే ఈ కేసు వేశానన్నారు. ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడడం బాధాకరమని, వారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే హైకోర్టు తలుపు తట్టానన్నారు. కోర్టుకు వెళ్లకపోవడం చట్టాన్ని అనుమానించే విధంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని జయలలిత, లాలు తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశం ఇచ్చి కేసుల నుంచి బయటపడాలన్నారు. ఐ వుడ్ లైక్ టు ఆర్గ్యూ అని చెప్పి అన్నారా అనేది రేపు తెలిసిపోతుంది. చూద్దాం. రేపు కూడా ఈ కొనసాగింపు ఇలాగే కొనసాగితే ఇంకా అక్కడ వాదించే ప్రయోజనం లేదు. సో కాబట్టి ఈ జరిగిన సంఘటనల సమాహారాన్ని మరి హైకోర్టులోనే ఫైల్ చేయవలసి వస్తుంది. ఆ పరిస్థితి రాదనే నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు మరి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటారా, లేదా నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు అంటారా? రేపు సాయంత్రంలోగా తెలిసిపోతుంది. అంతవరకు వేచి చూద్దాం. ఎందుకంటే చాలామంది ఏం జరుగుతుంది అని చెప్పి ఏమీ జరగకూడదని కొంతమంది గుడ్ మార్నింగ్. ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్టు హైకోర్టు మాదిరిగా సిబిఐ కోర్టుకి సోమవారం సెలవు లేదు, అన్ని దినమే. సో కాబట్టి సోమవారం నాడు తప్పనిసరిగా ఆ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది ఎర్లియర్ బెయిల్ శాంక్షన్డ్ కాపీ ఇస్తారని ఆశిస్తున్నాను. నిన్ననే నేను ఒక లేఖ కూడా రాయటం జరిగింది. ఏమిటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజీ వర్కింగ్ ఫర్ ది అక్యూజ్డ్ ఆర్ ఈజీ వర్కింగ్ ఫర్ ది ఏజెన్సీ or at the instance of agency, aina